ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. చనిపోయిన వారి ఛాయాచిత్రాలు అంటే ఫోటోలు పూజ గదిలో పెట్టుకోవచ్చా? ఇదో పెద్ద సందేహం. పూజ గదిలో ఎవరి బొమ్మలు పెట్టుకుంటాం, ఎవరిని పూజిస్తామో, ఎవరికి రోజు ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తామో వాళ్ళ చిత్రాలు మాత్రమే పూజ గదిలో ఉంటాయి. ఒకవేళ చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రతికి ఉండగా కూడా వాళ్ళని పూజించేటంతటి గౌరవం మనకి ఉంటే, పూజించటం అంటే బతికుండగా పాదాల మీద పువ్వులు వేసి అవి చెయ్యం, కానీ పూజించినట్టుగా అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట చెప్పినట్టుగా ఆచరిస్తూ దైవ సమానులుగా కానీ గురువులుగా కానీ వాళ్ళని భావించి ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళ ఫోటోలు మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు. గురువులు కానీ దైవ సమానులుగా కానీ భావించిన వాళ్ళ ఫోటోలు పూజ గదిలో పెట్టుకోవడం తగి ఉంటుంది. కానప్పుడు బతికుండగా వాళ్ళని గౌరవించకపోయాక చచ్చిపోయాక ఎందుకండి గౌరవాలు? బతికుండగా పెట్టాలన్నాం, బతికుండగా గౌరవించాలి. అవేమీ లేని తర్వాత చనిపోయిన తర్వాత ఏం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? లేనప్పుడు మామూలుగా ఇతర ప్రదేశాల్లో పెట్టుకోవచ్చు. ఇళ్లల్లో వంశపరంపరగా 5-6 తరాల వాళ్ళ ఛాయాచిత్రాలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అక్కడ పెట్టుకోవచ్చండి. మాకు డ్రాయింగ్ రూమ్లో ఏవో సీనరీలు పెట్టుకుంటాము, పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకోవడానికి అక్కడ వీలు లేదు కనుక దేవుడి గదిలో పెట్టుకుంటాము అన్న దృష్టితో అయితే మాత్రం దేవుడి గదిలో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకోనక్కర్లేదు, పెట్టుకోకూడదు. పూజించదలుచుకుంటే మాత్రమే పెట్టాలి, లేకపోతే వద్దు.